అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 30వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ప్రసన్నతియు లేఖన ధ్యానమును. 46వ కీర్తన 10వ వచనమందు, మీరు ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. మనము ఊరకనే ఉండి ప్రభు యొక్క మాటలను ధ్యానించుచున్నప్పుడు పరలోకం నుండి వచ్చుచున్న నది వలె దైవ ప్రసన్నత మన యొక్క హృదయంలోనికి దిగివచ్చి మనలను నింపి ఉల్లసింపచేయును. మీరు చదివిన లేఖన వాక్యములను మీ యొక్క తలంపులకు తీసుకుని రండి. ఆ పాఠ్య భాగములను పరిశీలించి చూడుడి, ధ్యానించి చూడుడి, ఆలోచించి చూడుడి. తద్వారా దైవ ప్రసన్నతను మాత్రముగాక ఇంకా విస్తారమైన ఆశీర్వాదములను పొందుకొందురు. కనానును జయించుటకును స్వతంత్రించుటకును ప్రభు యెహోషువను ఎన్నుకున్నప్పుడు యెహోషువ దైవ ప్రసన్నతను వెంటాడవలసిందే ఉండెను. అందుచేతనే ప్రభు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాక్కును ఇచ్చెను. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 మరియు 6 వచనములు. ఆ తరువాత యెహోషువ వద్ద, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటినన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు అని చెప్పాను. యోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. మీరు బైబిల్ గ్రంథమును చదవవచ్చును, కంఠస్థము చేయవచ్చును, అయితే బైబిల్ గ్రంథమును ధ్యానించుచున్నారా అను సంగతి ప్రాముఖ్యమైనది. ధ్యానించుచున్నప్పుడే దేవుని యొక్క శక్తి మీ యొక్క ప్రాణమును బలపరచును. కేవలము నోటితో నెమరు వేసి ఉమ్మి వేయకూడదు. మీ యందు లేఖన వాక్యం యొక్క శక్తిని ఇముడ్చుకొనవలెను. దావీదు ధ్యానించే ఒక పురుషుడు, అందుచేతనే ఆయన యెహో ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయుడితో పాటు తానే అట్టి ధన్యకరమైన అనుభవంలోనికి వచ్చెను కూడాను. మొదటి కీర్తన 2వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నాను అని చెప్పాను. 63వ కీర్తన 4వ వచనం. ధ్యానించుట అనగా ఏమిటి? గొర్రె, పశువు, ఒంటె, జిరాఫీ మొదలగు వాటికి ఒక ప్రత్యేకమైన స్వభావము కలదు. అవి ప్రశాంతమైన ఒక స్థలమును వెతికి వెళ్ళి కూర్చున్న తర్వాత తాము నమిలి మింగివేసిన ఆహారమును మరలా నెమరు వేయిచు రుచించుటకు ప్రారంభించు. నమిలి మింగివేసిన దాన్ని మళ్ళా నెమరవేసేటువంటి అట్టి స్వభావమునే క్రైస్తవ మార్గమునందు ధ్యానించుటకు పోల్చబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగమును తలంపునకు తీసుకుని వచ్చి దానిని ఆలోచించి అందులో నేర్చుకునేటువంటి పాఠము ఏమిటి అను సంగతిని, హెచ్చరిక ఏమిటి అను సంగతిని, ఆశీర్వాదము ఏమిటి అను సంగతిని పరిశీలించి ఆ వచనం యొక్క లోతులను రుచి చూచి వాటిని అనుభవముగా మార్చుకుంటే ధ్యానం యొక్క ప్రాముఖ్యమైన ఫలితమై ఉన్నది. నేటి ధ్యానమునకై, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. 19వ కీర్తన 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 129వ కీర్తన, 130వ కీర్తన మరియు 131వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1 మొదలుకొని 16 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.